హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రాడికల్ యాక్సెస్ అండ్ రాడికల్ సెంటర్ గురించి మాట్లాడబోతున్నాను. రాడికల్ యాక్సెస్ అంటే ఏంటి, అసలు రాడికల్ సెంటర్ అంటే ఏంటి? ముందు రాడికల్ యాక్సెస్ అంటే తెలియాలి. అప్పుడు రాడికల్ సెంటర్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ రాడికల్స్ యాక్సెస్, అది రాడికల్ సెంటర్ అవుతుంది. ఫస్ట్ రాడికల్ యాక్సెస్ అంటే ఏంటి చూద్దాం. రాడికల్ యాక్సెస్ అంటే టూ సర్కిల్స్కు సంబంధించిన యాక్సెస్ అనమాట. అది ఒక లైన్. ఇప్పుడు ఏంటంటే రాడికల్ యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. టూ సర్కిల్స్ తీసుకున్నాను నేను. టూ సర్కిల్స్, ఆ టూ సర్కిల్స్ అనేవి ఇలా ఇంటర్సెక్ట్ చేసుకోవచ్చు, డిజాయిన్ అవ్వచ్చు, టచ్ చేసుకోవచ్చు కూడా. కానీ మనం ఇక్కడ డిజాయిన్డ్ అయిన కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే రాడికల్ యాక్సెస్ అనేది ఒక లోకస్ ఆఫ్ ఏ పాయింట్. లోకస్ తీసుకున్నాం, పాయింట్ తీసుకున్నాం, ఎక్స్ కామా వై అనే పాయింట్. ఓకే, ఈ పాయింట్ యొక్క లోకస్సే మనకి రాడికల్ యాక్సెస్ అవుతుంది. కానీ కండిషన్ ఏంటి ఇక్కడ అంటే లోకస్, ప్రతి లోకస్కి కండిషన్ ఉండాలి కదా. ఆ కండిషన్ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ పాయింట్ ఈ సర్కిల్కి సంబంధించి టూ సర్కిల్ గివెన్ సర్కిల్స్కి. ఆ పాయింట్ దగ్గర నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయొచ్చు. అంటే ఇక్కడ మీట్ అవుతుంది అనుకుందాం, ఈ సర్కిల్కి కూడా టాంజెంట్ డ్రా చేయొచ్చు కదా. టూ సర్కిల్స్కి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ పి అనే పాయింట్ దగ్గర నుంచి టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అంటే ఇక్కడ టచ్ చేసుకుంటుంది, ఇది ఇక్కడ టచ్ చేస్తుంది అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం. ఇదే పాయింట్ మూవింగ్ పాయింట్ అనమాట. ఇది లోకస్ మీద మూవింగ్ పాయింట్. అది P1 అనుకుందాం. పోనీ అదే మూవ్ అవుతుంది అలాగా, అలా మూవ్ అయింది. తర్వాత ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం, P2. ఓకే, అది ఇలా మూవింగ్ పాయింట్. అలాగే ఎందుకు వేస్తున్నా అంటే వచ్చేది స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట లోకస్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసిన ట్యాంజెంట్ లెంత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్యాంజెంట్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్యాంజెంట్ లెంత్. అంటే ఇక్కడ మనం ఈ ట్యాంజెంట్ లెంత్ ఇక్కడ ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, అప్పుడు ఏమవ్వాలంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు టీబీ ఆర్ బీపీ ఇలా అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు, ఇలా ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇక్కడ టచ్ చేసింది అనుకుందాం, ఇక్కడ టచ్ చేసింది. ఇది కూడా ఇక్కడ టచ్ చేసింది అనుకుందాం, అంటే ఇక్కడ టచ్ చేసింది. అది A1, ఇది B1 అనుకుందాం. అప్పుడు కూడా మనకి A1P ఈజ్ ఈక్వల్ టు PB1 అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడి నుంచి లేదు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికే ట్యాంజెంట్ డ్రా చేయాలని ఏం కాదు. ఇక్కడి నుంచి ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా ట్యాంజెంట్. అటే డ్రా చేయాలని ఏమీ లేదు. ట్యాంజెంట్ డ్రా చేస్తే ఈ రెండింటికి ట్యాంజెంట్ ఈ పాయింట్ దగ్గర నుంచి టూ సర్కిల్స్కి కూడా ట్యాంజెంట్స్ డ్రా చేస్తే కనుక ఆ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్ అయితే తీసుకున్నామో ఆ పాయింట్ దగ్గర నుంచి లోకస్ మీద ఆ పాయింట్, అప్పుడు అక్కడున్న ట్యాంజెంట్స్ లెంత్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లెంత్, ఇవి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది A1, ఇది ఏదనేది ఇది A2, B2, B1 తీసుకుందాం అనుకుందాం, లేకపోతే A2, B2 తీసుకుందాం అనుకుందాం. ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలన్నమాట. ఒకే పాయింట్ వద్ద నుంచి గీసాను కాబట్టి ఇది A1, B1 అన్నాను. ఇక్కడికే ట్యాంజెంట్ గీయాలి, ఇక్కడికే ట్యాంజెంట్ గీయాలి. ఇక్కడ నుంచి ఇటు గీసిన ఎక్కడికి ట్యాంజెంట్స్ గీసిన అప్పుడు సరే ఈ ట్యాంజెంట్ ఈ పాయింట్ ఉంది ఇక్కడ P3 అనుకున్నాను. ఈ P3 దగ్గర నుంచి మనం ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు ఈ సర్కిల్కి. అలాగే ఈ సర్కిల్ కూడా ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఒక ట్యాంజెంట్ ఇక్కడ టచ్ చేస్తుంది అనుకుందాం. ఇదేమో A3, ఇది B3 అనుకుందాం. అంటే కరస్పాండెన్స్గా P3 నుంచి గీసాను కాబట్టి అలా వేసాను. అప్పుడు ఈ లెంత్ ఉంది కదా, A3 ఈజ్ ఈక్వల్ టు P3 ఈజ్ ఈక్వల్ టు అంటే B3 అవ్వాలన్నమాట. ఇక్కడ P1 నుంచి గీసాను కదా, సారీ P1 ఆ P1 వేసామన్నమాట. ఇలా అంటే ఏంటంటే ఈ లోకస్ మీద ఏ పాయింట్ దగ్గర నుంచి మనం ట్యాంజెంట్ డ్రా చేసిన, లోకస్ దగ్గర నుంచి ఏ ట్యాంజెంట్ డ్రా చేసిన ఆ ట్యాంజెంట్స్ లెంత్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈ లెంత్ వచ్చి ఈ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. ఒకే పాయింట్ దగ్గర నుంచి మనం ఈ సర్కిల్స్కి ట్యాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ ట్యాంజెంట్స్ లెన్స్ ఈక్వల్గా ఉండాలి. అలాంటి లోకస్ని ఏమంటున్నాం, ఆ లోకస్ ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది, కలపగా వచ్చింది వాటి మీద వీళ్ళది ఇవన్నీ కలుపుగా వచ్చిన పాయింట్ ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ లైనే గివెన్ సర్కిల్స్కి
రాడికల్ యాక్సిస్ అవుతుంది. అది అంటే రాడికల్ యాక్సిస్ అనేది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ సచ్ దట్ ఇన్ సచ్ ఎ వే, ఇలా ఉంటుంది. ఆ వే ఏంటిది, దట్ టాంజెంట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఉన్నాయి కదా ఈ పాయింట్ వద్ద డ్రా చేసినవి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ పీకి పాయింట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట లెంత్. ఈ లోకస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్స్కి డ్రా చేసిన టాంజెంట్స్ లెంత్స్ ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి, ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడి నుంచి డ్రా చేస్తే ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి. అలా ఉన్న లోకస్ని, మూవ్ అవుతూ ఉన్న ఆ పాయింట్ ఆఫ్ లోకస్ని, ఆ పాయింట్ యొక్క లోకస్ని మనం ఏమంటాం, రాడికల్ యాక్సిస్ అంటాం. దానికి మనం రాడికల్ యాక్సిస్ అంటాం. ఇది అంటే ఇప్పుడు దాన్ని డెఫినేషన్గా రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి, అది రాడికల్ యాక్సిస్ డెఫినేషన్ చూద్దాం. రాడికల్ యాక్సిస్ డెఫినేషన్ రాయాలనుకుంటే ది రాడికల్ యాక్సిస్ ఇట్ ఈజ్ ఏ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which moves in such a way that ఆ వే ఏంటి, దట్ ఇక్కడ ఏంటంటే ఒక వేలో మూవ్ అవుతుంది ఈ పాయింట్ పి అనే పాయింట్ లోకస్ ఎలా మూవ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఎలా మూవ్ అవుతుంది, అక్కడ కండిషన్ ఏంటంటే ఈ కండిషన్ ఏమిటంటే ది లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from the point P, drawn from it, అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేస్తున్నాం అనమాట. లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from the point to the given circles, to the given circles, two circles given two circles అని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, ఒక పాయింట్ యొక్క లోకస్ ఆఫ్ ది పాయింట్, ఈ పాయింట్ యొక్క లోకస్. ఆ పాయింట్ ఎలా మూవ్ అవుతుందంటే కండిషన్ సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతుంది. అది ఆ లోకస్ అంటేనే మనకు ఒక కండిషన్ ఉండాలి. అదే మనం సర్కిల్ అనుకుంటున్నాం, ఎలిప్స్ అనుకుంటాం, అన్నీ అనుకుంటాం. ఇక్కడ మూవ్ అవుతున్న ఈ స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ లోకస్ ఏంటంటే స్ట్రైట్ లైన్ అవుతుంది అనమాట. ఆ స్ట్రైట్ లైనే మనకి ఈ రెండు సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు సచ్ వే దట్ ది లెన్స్ ఆఫ్ ది ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసిన ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి. అది ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి. ఈ పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసి ఉంటే ఈ లెంత్ ఈక్వల్ అవ్వాలి. దాన్నే మనం లోకస్ ఆఫ్ ది పాయింట్, ఈ పాయింట్ యొక్క లోకస్ అంటున్నాం. అది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే రాడికల్ సెంటర్ చెప్పుకునే ముందు రాడికల్ యాక్సిస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అది రాడికల్ యాక్సిస్ ఒక్కొక్క కేసులో ఒక్కోలా అవుతుంది. కొన్ని కేసుల్లో రాడికల్ యాక్సిస్, ఇప్పుడు అన్ని కేసుల్లో రాడికల్ యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. అన్ని కేసులు అంటే ఏంటి, సర్కిల్స్ డిస్జాయిన్ అవ్వచ్చు, టచ్ చేసుకోవచ్చు, ఇంటర్సెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నల్లీ ఉండొచ్చు. ఇంటర్నల్లీ డజంట్ టచ్ అయినప్పుడు మాత్రం మనకి రాడికల్ యాక్సిస్ ఉండదు, కామన్ కార్డు ఉండదు అనమాట. ఇప్పుడు కేసెస్ డిస్కస్ చేసుకుందాం ముందు. ఆ కేసెస్ ఏంటంటే ఫస్ట్ కేసులో ఇక్కడ సర్కిల్స్ రెండు డిజైన్ అయినాయి ఇక్కడ కదా. డిజైన్ అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ కామన్ కార్డ్ లేదు. కామన్ కార్డ్ అంటే మీకు తెలుసు, సర్కిల్స్ దీనికి కామన్ కార్డ్ అంటే రెండు సర్కిల్స్ ఇలా తీసుకున్నాం అనుకుందాం. కార్డ్ అంటే మీకు తెలుసు కదా. కార్డ్ అంటే ఏంటంటే రెండు సర్కిల్ని రెండు పాయింట్స్ వద్ద మీట్ చేస్తూ ఉన్నదే కార్డ్ అవుతుంది. అది డయామీటర్ అయితే హైయెస్ట్ లెంత్ ఉన్న కార్డ్ అవుతుంది. ఏంటి ఇప్పుడు కామన్ కార్డ్ అంటే టూ సర్కిల్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని జాయిన్ చేసిన లైన్ సిగ్మెంటే కామన్ కార్డ్ అవుతుంది. కామన్ కార్డ్ ఏమవుతుందంటే టూ సర్కిల్స్ ఇచ్చినప్పుడు టూ సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మనము లైన్ జాయినింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ది టూ సర్కిల్స్ ఈజ్ ది కామన్ కార్డ్ చెప్పుకోవచ్చు. అలా అంటే లైన్ జాయినింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, టూ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ది టూ సర్కిల్స్
ఈజ్ కాల్డ్ కామన్ కార్డ్, అది కామన్ కార్డ్ అవుతుంది. ఈ కామన్ కార్డ్కి S1 = 0 ఇది సర్కిల్ అనుకోండి, S2 = 0 ఇది సర్కిల్ అనుకోండి. అప్పుడు S1 - S2 = 0 అనేది కామన్ కార్డ్ యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. S1 - S2 = 0, S1 - S2 = 0 అన్న దాని నుంచి కామన్ కార్డ్ యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. అదే ఇక్కడ కూడా రాడికల్ యాక్సెస్ డిస్జాయిన్ అయినప్పుడు రాడికల్ యాక్సెస్ వస్తుంది అనమాట. డిస్జాయిన్ అయినప్పుడు రాడికల్ యాక్సెస్ వస్తుంది ఈక్వేషన్, రాడికల్ యాక్సెస్ ఈక్వేషన్ వస్తుంది. S1 - S2 ఇది S1 = 0 అయితే, ఇది S2 = 0 అయితే, వీటి ఈక్వేషన్ రాడికల్ యాక్సెస్ ఈక్వేషన్ కావాలన్నా S1 - S2 = 0 వస్తుంది. ఇది కామన్ కార్డ్ అయినా అదే ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇంటర్సెక్ట్ ఇది ఇప్పుడు డిజైన్ కాబట్టి ఇక్కడ కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాదు. అదే ఇది ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు కామన్ కార్డు రాడికల్ యాక్సెస్ ఐడెంటికల్ అవుతాయి అనమాట. కామన్ కార్డు అండ్ రాడికల్ యాక్సెస్ ఐడెంటికల్ అవుతాయి, ఒకటే అవుతుంది అనమాట. దాని ఈక్వేషన్ ఒకటే అవుతుంది. అదే ఇప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ చేసుకున్న కేసులో ఇప్పుడు ఇది ఇంటర్సెక్ట్ చేసుకున్న కేసులో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కామన్ కార్డు, ఇది కామన్ కార్డు, అదే రాడికల్ యాక్సెస్. S1 = 0, S2 = 0. అప్పుడు ఇక్కడ ఉన్న దీంట్లోంచి ఒక సర్కిల్ తీసేసినప్పుడు, అంటే S1 సర్కిల్ ఈక్వేషన్లోంచి S2 సర్కిల్ తీసేసినప్పుడు వచ్చే ఈక్వేషన్ కామన్ కార్డ్కి ఈక్వేషన్ అవుతుంది, రాడికల్ యాక్సెస్కి ఈక్వేషన్ అవుతుంది. అందుకే మనం రాడికల్ యాక్సెస్ అండ్ కామన్ కార్డ్ ఐడెంటికల్ అనుకోవచ్చు అనమాట. ఐడెంటికల్ కానీ కొన్ని కేసెస్లో కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాదు, అందువల్ల అవి రిమార్క్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కేసు ఇంకోటి తీసుకున్నాం అనుకుంది, నేను దీంట్లో కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాలేదు ఈ కేసులో, అంటే డజంట్ ఇంటర్సెక్టెడ్ అనమాట. ఇదేమో ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అన్నమాట. అప్పుడు ఈ కేసులో ఇంకోటి ఏంటంటే టచ్ చేసుకుంటున్న కేసు తీసుకుందాం. అంటే ఒకే ఒక పాయింట్ వద్ద టచ్ చేసుకుంటున్నాయి సర్కిల్స్. ఆ పాయింట్ వద్ద ఏమవుతుందంటే అప్పుడు రాడికల్ యాక్సెస్లో అవుతుంది పాయింట్. అప్పుడు రాడికల్ యాక్సెస్ అనేది కామన్ కార్డ్ అవ్వదు, కామన్ ట్యాంజెంట్ అవుతుంది. ఇది ట్యాంజెంట్, కామన్ ట్యాంజెంట్ అవుతుంది. S1 = 0, S2 = 0. అప్పుడు కూడా S1 - S2 = 0 అనేది ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. రాడికల్ యాక్సెస్ కామన్ కార్డ్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఇదే రాడికల్ యాక్సెస్, ఇదే కామన్ కార్డ్ ట్యాంజెంట్ రెండు సర్కిల్కి కూడా. టచ్ చేసుకున్న కేసులో మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ కట్టమన్నా రెండు సర్కిల్స్ ఇచ్చి S1 - S2 = 0 ఈక్వేషన్ ఒక దాంట్లో ఒకటి తీసేస్తే వచ్చేదే ట్యాంజెంట్ ఈక్వేషన్. రాడికల్ యాక్సెస్ అయినా అదే ఈక్వేషన్. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్న కేసులో కామన్ కార్డ్కి అదే ఈక్వేషను, నెక్స్ట్ రాడికల్ యాక్సెస్కి అదే ఈక్వేషన్. ఇక్కడ డజంట్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మాత్రం కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాదనమాట. ఎగ్జిస్ట్ కాదు అప్పుడు రాడికల్ యాక్సెస్ అది ఐడెంటికల్ కాదు అనమాట. కామన్ కార్డ్ ఇది రాడికల్ యాక్సెస్ వస్తుంది. S1 - S2 అంటే ఇక్కడ రాడికల్ యాక్సెస్ వస్తుంది. ఇంకొక కేసు ఏంటంటే ఇక్కడ సర్కిల్స్ నుండి ఇంటర్నల్లీ డజంట్ టచ్ అనుకోండి. ఇంటర్నల్లీ ఉన్నాయి కానీ టచ్ చేసుకోవట్లేదు. అంటే ఈ కేసు ఏంటి, C1 C2ల మధ్య డిస్టెన్స్ R1 - R2 కన్నా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఈ కేసులో మనకి కామన్ అంటే రాడికల్ యాక్సెస్ ఎగ్జిస్ట్ కాదు, రాడికల్ యాక్సెస్ కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాదు, రాడికల్ యాక్సెస్ ఎగ్జిస్ట్ కాదు. డజంట్ ఎగ్జిస్ట్ కామన్ కార్డ్ అండ్ బోత్ రాడికల్ యాక్సెస్ ఎగ్జిస్ట్ కాదు. దీంట్లో మాత్రం ట్యాంజెంట్ రాడికల్ యాక్సెస్ ఈక్వల్ ఐడెంటికల్ అనమాట. ఈ కేసులో మాత్రం కామన్ కార్డు అండ్ రాడికల్ యాక్సెస్ ఐడెంటికల్. ఇక్కడ రాడికల్ యాక్సెస్ ఒకటి ఎగ్జిస్ట్ ఉంది, కామన్ కార్డ్ ఎగ్జిస్ట్ కాదు. ఈ ఎన్నిటికి కూడా S1 - S2 = 0 అనేది అంటే ఒక ఇచ్చిన సర్కిల్స్లోంచి తీసేయడం మూలంగా ఒక లైన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో X² Y² ఉంటాయి, దీంట్లో X² Y² టర్మ్స్ ఉంటాయి. అవి క్యాన్సిల్ అయిపోతాయి తీసినప్పుడు. X² Y² టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే యూనిటీగా చేసుకుంటాం కదా మన సర్కిల్. X² కోఎఫిషియంట్ Y² కోఎఫిషియంట్ ఈక్వల్ కాబట్టి దాన్ని యూనిటీగా చేసుకుంటాం. దీంట్లో యూనిటీగా చేసుకోవాలి, ముందు వాటి కోఎఫిషియంట్ 1 అయ్యేలా చేసుకోవాలి. అప్పుడు ఒక దాంట్లో ఒకటి తీసేయడం మూలంగా X² Y² టర్మ్స్ రెండింటిలో క్యాన్సిల్ అయిపోయి ఇంక XY టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ మిగులుతాయి. అప్పుడు మనకు వచ్చేది లీనియర్ ఈక్వేషన్ X and Y అంటే స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ ఈక్వేషన్, ఆ స్ట్రైట్ లైను మనకి ఒక కేసులో ట్యాంజెంట్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ కేసులో కామన్ కార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ అన్ని కేసుల్లో కూడా అది రాడికల్ యాక్సెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రాడికల్ యాక్సెస్ అయిపోయిన తర్వాత
కామన్ కార్డ్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ మనం రాసుకోవచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ ఏ లైన్ జాయినింగ్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ ది టూ సర్కిల్స్. అది కామన్ కార్డ్ అనమాట. అది నెక్స్ట్ వచ్చి రాడికల్ సెంటర్ అంటే చూద్దాం. రాడికల్ సెంటర్ ఇప్పుడు మీరు చెప్పుకున్నదంటే ముందు ఇది ఏంటి, ఒక్కొక్క పాయింట్లో మూవ్ చేస్తుందని చెప్పాం కదా. రాడికల్ యాక్సెస్ ఆఫ్ త్రీ సర్కిల్స్ అదే రాడికల్ సెంటర్ అంటే. రాడికల్ సెంటర్స్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ త్రీ రాడికల్ యాక్సెస్ ఈజ్ రాడికల్ సెంటర్ అనమాట. ఓకే, రాడికల్ సెంటర్ అంటే చూద్దాం. రాడికల్ సెంటర్ తీసుకున్నాం చెప్పేటప్పుడు 3 సర్కిల్స్ తీసుకోవాలి. 3 సర్కిల్స్ తీసుకోవాలి. 3 సర్కిల్స్ తీసుకుని అట్ ఎ టైం టేక్ 2 pairs తీసుకోవాలి. ఒక్కొక్క పేర్ తీసుకోవాలి. 2 సర్కిల్స్ పేర్గా తీసుకోవాలన్నమాట. 3 సర్కిల్స్కి మనం రాడికల్ యాక్సెస్ మనం డిఫైన్ చేయొచ్చు. కానీ రాడికల్ యాక్సెస్ అనేది 2 సర్కిల్స్కే తీసుకుంటాం మనం. అక్కడంటే S1 = 0, S2 = 0, S3 = 0 తీసుకుందాం అనుకుందాం. అప్పుడు మనం 2 pairs తీసుకోవచ్చు కదా. 2 pairs. అది కూడా ఇక్కడ సెంటర్స్ కొలీనియర్ అవ్వకూడదు. ఇక్కడ సెంటర్స్ వచ్చి కొలీనియర్ అవ్వకూడదు. కొలీనియర్ సెంటర్స్ సర్కిల్స్ తీసుకోవాలన్నమాట. 2 లైన్స్ ఎలాగో 2 పాయింట్స్ ఎప్పుడు కూడా కొలీనియరే. థర్డ్ పాయింటే కొలీనియర్ అవ్వకూడదు. ఎప్పుడు 2 పాయింట్స్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ మనం ఒక లైన్ డ్రా చేయొచ్చు. 2 పాయింట్స్ అది 2 కొలీనియర్ అవుతాయి. 2 పాయింట్స్ తీసుకున్నాం. కానీ 3 పాయింట్స్ కొలీనియర్ అవ్వకూడదు. అయిపోయిందంటే అది కూడా లైన్ మీదకి వచ్చేస్తుంది. కొలీనియర్ అంటే ఏంటి, మన స్ట్రైట్ లైన్స్లో ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నింటిని ఏమంటాం, కొలీనియర్ పాయింట్స్ అంటాం. ఇక్కడ నాన్ కొలీనియర్ సెంటర్స్ తీసుకోవాలి. నాన్ కొలీనియర్ సెంటర్స్ ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. నాన్ కొలీనియర్ సెంటర్స్ ఉన్న 3 సర్కిల్స్ తీసుకున్నాం. అప్పుడు అట్ ఎ టైం పేర్స్ తీసుకోవాలి. అంటే ఈ 2 pairs తీసుకున్నాం అనుకోండి, ఈ 2 సర్కిల్స్. దీనికి రాడికల్ యాక్సెస్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం రాడికల్ యాక్సెస్ ఇలా ఉంటుంది. అంటే S1 - S2 చేస్తే రాడికల్ యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటికి చేస్తే S2 - S3 చేస్తే ఇక్కడ రాడికల్ యాక్సెస్ వస్తుంది. రాడికల్ యాక్సెస్. నెక్స్ట్ S1 - S3 చేసిన, S3 - S1 చేసిన ఇక్కడ రాడికల్ యాక్సెస్ అవుతుంది. అంటే ఈ రాడికల్ యాక్సెస్ అంటే 2 pairs తీసుకున్నాం. 2 సర్కిల్స్ తీసుకున్నాం. 2 pair సర్కిల్స్ తీసుకున్నాం. 2 డేస్ తీసుకున్నాం అనమాట. సర్కిల్స్ అట్ ఎ టైం తీసుకుని రాడికల్ యాక్సెస్ ఫామ్ చేస్తాం. అప్పుడు మనకి ఈ రాడికల్ యాక్సెస్ ఇవి ఒకే పాయింట్ వద్ద కట్ చేసుకుంటాయి అన్నమాట. ఒకే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుంది. అంటే కాంకరెంట్ అనమాట. ఈ రాడికల్ యాక్సెస్ కూడా మనము నాన్ కొలీనియర్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు వాటి రాడికల్ యాక్సెస్ కాంకరెంట్ అవుతాయి. ఈ కాంకరెంట్ పాయింట్నే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం కదా. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఇక్కడ రాడికల్ సెంటర్ అవుతుంది. అందుకే ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రాడికల్ యాక్సెస్ ఈజ్ ది రాడికల్ సెంటర్. ఎప్పుడంటే 3 సర్కిల్స్లో 2 pairs తీసుకున్నప్పుడు, సర్కిల్స్ యొక్క 2 పేర్ ఆఫ్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు మనకి అప్పుడు ఆ రాడికల్స్ ఒక్కొక్క 2 సర్కిల్కి ఒక్కొక్క రాడికల్ యాక్సెస్ ఉంటుంది. ఈ 2 సర్కిల్కి రాడికల్ యాక్సెస్ ఇది L1 అనుకున్నాం. ఈ 2 సర్కిల్కి రాడికల్ యాక్సెస్ ఇది L2 అనుకున్నాం. ఈ 2 సర్కిల్కి రాడికల్ యాక్సెస్ L3 అనుకున్నాం. ఈ 3 కూడా ఒకే పాయింట్ వద్ద కట్ చేసుకుంటాయి అనమాట. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది. ఇదే పాయింట్ ఆఫ్ కాంకరెంట్ అంటాం. రాడికల్ యాక్సెస్ కాంకరెంట్ అవుతాయి. ఆ కాంకరెంట్ పాయింట్ని ఏమంటున్నాం, రాడికల్ సెంటర్ అన్నాం. నెక్స్ట్ ఇంకొక ఒక పాయింట్ డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఈ రాడికల్ సెంటర్ని సెంటర్గా బేస్ చేసుకుని, అంటే ఇది సెంటర్గా తీసుకుని సర్కిల్ డ్రా చేయొచ్చు కదా. ఈ సెంటర్గా తీసుకుని సర్కిల్ డ్రా చేసామనుకుంటే, ఇది సెంటర్గా తీసుకుని సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ అండి ఇది సెంటర్గా తీసుకుని సర్కిల్ డ్రా చేయొచ్చు. ఆ సర్కిల్ డ్రా చేస్తే అప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఈ సెంటర్ C ఉంది కదా, దీని దగ్గర నుంచి మనం ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ ఇక్కడ రేడియస్ అవ్వాలన్నమాట. ఈ ట్యాంజెంట్ లెంత్ ఏమవ్వాలి, రేడియస్ అవ్వాలి. ఇక్కడున్న ఏ సర్కిల్కి ట్యాంజెంట్ డ్రా చేసినా ఇక్కడ డయాగ్రామ్ సరిగ్గా రాకపోయినా ఈ పాయింట్ వద్దకి మనకు ట్యాంజెంట్ టచ్ చేయాలన్నమాట. అంటే మనకి ఏ సర్కిల్కి డ్రా చేసినా